హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధవిని. వెల్కమ్ టు రిషి స్పెషల్. ఇవాళ మనం చిక్కుడుగాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా ఫుల్కాలోకైనా చాలా కమ్మగా ఉంటుందండి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా నేను 300 గ్రాముల చిక్కుడుగాయలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకుందాము. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలను యాడ్ చేసుకుంటున్నాను. పల్లీల్ని ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత 2 స్పూన్ల దాకా ధనియాలను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకొని వీటిని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 యాలకులు, ఒక చిన్న ముక్క అల్లం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 6-7 వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలాలని ఫైన్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుందాము. 1/2 కప్పు దాకా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను. 3 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెంగా రాళ్ళుప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా రాళ్ళుప్పు యాడ్ చేసుకోవడం వల్ల మనకు మంచి రుచి వస్తుందండి. ఉల్లిపాయలు కూడా తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకుందాము. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలిపి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేశాక మరొకసారి బాగా కలుపుకొని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఇందులోకి 2 స్పూన్ల దాకా కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జార్లోకి కొంచెంగా ఒక 1/2 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కలుపుకుందాము. ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయలను యాడ్ చేసుకుంటున్నాను. 3/4 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకున్నారంటే మనకు టేస్ట్ అంత బాగోదండి. కాబట్టి వాటర్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. నాకైతే 3/4 గ్లాస్ వాటర్ అనేది పట్టింది. సో ఒకసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే చిక్కుడుగాయలు అనేవి చక్కగా ఉడికిపోతాయి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ చిక్కుడుగాయలు అనేవి ఉడికిపోయాయండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని అందులో నుంచి ఈ చింతగుజ్జును యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారు కదా, ఆయిల్ అంతా ఈ విధంగా బాగా పైకి తేలింది. చిక్కుడుగాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఎంతో కమ్మగా ఉండే చిక్కుడుగాయ కర్రీ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం రిషి స్పెషల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.